इसको हम वचन ध्यान करने में इस्तेमाल करेंगे। మన ఆలోచనలను అటు అటు ఇటు పోనివ్వక अपने ध्यान को इधर उधर ना भटकाएं। ప్రభు మనతో మాట్లాడుతున్న సమయం చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. प्रभु हमसे बात करने जा रहा है इस समय, इसलिए ध्यान से हम सुनेंगे। ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు, మీలో ఉన్న తండ్రి ఆత్మే మాట్లాడుతున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. वचन में लिखा है बात करने वाले तुम नहीं रहे, तुम्हारे अंदर जो पिता की आत्मा है वही बात करती है करके लिखा हुआ है। నిజంగా తండ్రి దేవుని ఆత్మ మాట్లాడుతున్న బట్టి ఆయన మాటల ద్వారా వాక్యం ద్వారా అనేక మంది మారు మనసు పొందగలుగుతున్నారు. इसलिए पिता परमेश्वर बातें करता है हमसे, इसलिए वचन के द्वारा बहुत से लोग बदल रहे हैं। అందరి బట్టి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. प्रभु की स्तुति और महिमा हो। హల్లెలూయా. రండి మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. आइए नीति वचन को निकालेंगे। మనం మొదటి అధ్యాయం నుండి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. पहले अध्याय से हम ध्यान करते हुए आए हैं। సామెతల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం వరకు కూడా ధ్యానం చేసుకున్నాం. नीति वचन 4 अध्याय 9वें वचन तक हमने ध्यान कर लिया है। మరి ఇది నాన్న 10వ వచనం నుండి కొన్ని వచనాలు మన సమయానుసారంగా ధ్యానం చేసుకుందాం. तो आइए 10वें वचन से आज के दिन हमारे पास जितना समय होगा उतने वचन ध्यान करेंगे। అది 10లో అంటున్నాడు, నా కుమారుడా 4వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనము. नीति वचन 4 अध्याय 10वां वचन అంటున్నాడు, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. हे मेरे पुत्र मेरी बातें सुनकर ग्रहण कर, तब तू बहुत वर्ष तक जीवित रहेगा। ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, यहाँ क्या कहता है? నా మాటలు కనుక ఆలకిస్తే, यदि मेरी बातों को सुनोगे, ఆలకించి అంగీకరించిన ఎడల, उसको सुनकर ग्रहण करने से, అంటే కేవలం ఆలకించమని మాత్రం చెప్పటం లేదు, सिर्फ सुनो करके नहीं कहता, ఆలకించి అంగీకరించిన ఎడల. सुनकर ग्रहण करने से। మరి పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. पत्रिकाओं में भी हम देखते रहते हैं। యాకోబు పత్రికలో, याकूब की पत्रिका में, మీరు కేవలం వినువారు మాత్రమై ఉండక వినే దాని ప్రకారం అనుసరించి నడుచుకుని వారునే ఉండవలెను. सिर्फ सुनने वाले ना बनो, जो सुनते हो उसका अनुकरण करके उसके अनुसार चलने वाले बनो। మరి క్రైస్తవులు సువార్త ప్రకటించమనేది ప్రప్రదమైన విషయమే. मसीह लोगों में सुसमाचार का प्रचार होना ये सबसे पहली विषय है। అయితే ఎంత ప్రకటించబడటం ప్రముఖమైనదో అంతే విధముగా విని అంగీకరించటం కూడా ప్రముఖమైనది ప్రతి విశ్వాసికి. जितना उपदेश देना प्रचार करना प्रमुख है, उतना ही प्रमुख हर एक विश्वासी के लिए सुनकर उसका पालन करना है। ఎందుకంటే ఎవరైనా ప్రకటించకపోతే వినేవాళ్ళు ఎలా వింటారు అని కూడా పౌలు గారి పత్రికలో రాశారు. पौलुस में लिखा है अगर कोई बताने वाला नहीं रहेगा तो सुनने वाले किस तरह सुनेंगे। అందుకే ప్రభు దేవుడు అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రకటించమని మరి గట్టిగా చెప్తున్నారు. इसलिए प्रभु यीशु मसीह ने और पौलुस ने भी सुसमाचार प्रचार करते रहो करके कहा है। కాబట్టి మనం శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించాలి. इसलिए श्रद्धा से हमें वचन को सुनना है। ప్రకటన గ్రంథంలో కూడా మొదటి అధ్యాయం 3వ వచనంలో చూస్తే కూడా మనం ఇదే మాటను చూస్తాం. प्रकाशित वाक्य पहला अध्याय 3रे वचन में हम यही बात देखते हैं। ఏమని? क्या? ఈ వాక్యాన్ని వినువారు చదువువారు అంత మాత్రమే కాకుండా గైకుని వారు కూడా ధన్యులు అన్నాడు. इसमें लिखा है इस वचन को पढ़ने वाले, सुनने वाले और उसका ग्रहण कर कर चलने वाले करके लिखा है। धन्य है। అయితే మనలో చాలా మంది వినటానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం, చాలా సంతోషకరమైన విషయమే. हमें से बहुत से लोग सुनने के लिए इच्छा रख रहे हैं, बहुत अच्छी बात है। అయితే ఎన్ని మాటలు వింటున్నామో వాటన్నిటి విషయంలో రేపు మనం లెక్క చెప్పాల్సి ఉంది. जितनी बातें हम सुनते हैं उन सबका लेखा हमें एक दिन देना होगा। అంటే వినిన ప్రతి దాన్ని మనం పాటించినట్లయితే లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. हर एक बात जो हम सुनते हैं उसका पालन करेंगे तो हमें उसका लेखा देने की जरूरत नहीं है। కాబట్టి వినే ప్రతి ఒక్కళ్ళు కూడా అంగీకరించాలి అనే మనసుతో వింటే గనుక అది చాలా ఉపయోగదాయకమైనది. इसलिए सुनने वाला हर एक इस मन से सुने कि इस वचन को मुझे ग्रहण करना है तो बहुत अच्छी बात होगी। కాబట్టి దినాన గాని ఏ దినమైనా గాని వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నప్పుడు, जब आज का दिन हो या किसी भी दिन वचन रूपी प्रभु हमसे जब बातें करता है तो మనం ఆ మాటలు చాలా శ్రద్ధగా ఆలకించాలి, నా కోసం ఏం మాట్లాడుతున్నాడు అని. आज तो वचन हमें बड़े ध्यान से सुनना चाहिए और श्रद्धा से सुनना चाहिए प्रभु मुझसे क्या बात कर रहा है। ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు, क्योंकि इस बीच में जब हम आंध्र प्रदेश में गए थे, అక్కడ చాలా మందికి ఇళ్ల స్థలాలు ఉన్న వారికి గవర్నమెంట్ ఇళ్లు కట్టిస్తుందని ఎందరి పేర్లు అయితే లిస్టులో వచ్చినాయో దాని గురించి చాటింపేస్తున్నాడు. तो अनाउंसमेंट हो रहा था कि जिसको जगह चाहिए घर के लिए, जिनके पास जगह है उनको घर बनाने के लिए कोई कागज की चाहिए, इसके लिए तैयारी हो रही है करके अनाउंसमेंट चल रही थी। అయితే స్థలం ఉన్న వారి పేరు మీద ఇల్లు కట్టడానికి అలౌట్ అయ్యిందని ఆ పేర్లు చదువుతున్నాడు. वो नाम बता रहा था जिनके पास जगह है उनका घर बनाने के लिए उनका नाम सेलेक्ट कर लिया गया है, उनके लिए अलॉट हो गया है करके हर एक का नाम लिया जा रहा था। అప్పుడు ఎంత జాగ్రత్తగా మైకులో చెప్తున్నా గానీ జనం ఉండండి స్థలాల గురించి, ఇల్లు కట్టేదాని గురించి
మన పేరు ఉందో లేదో జాగ్రత్తగా విందామని చాలా జాగ్రత్తగా तो उस వింటున్నారు. गांव के सब लोग अपना काम काज करते हुए भी माइक में ये बातें सुनाई दे रही थी. सब कह रहे थे चुप हो जाओ हमारा नाम है या नहीं है, ध्यान से सुनेंगे करके उसकी तरफ ध्यान लगा रहे थे. దూరంగా ఉన్నప్పుడు తెలిసిపోయింది మా పేరు ఉంది అన్నట్లుగా వినిపించింది. माइक से भी दूर से भी उनको पता चल गया जिन जिन के नाम आए हैं कि हाँ हमारा नाम है. అయితే ఎప్పుడైతే ఆ మనిషి అలా అనౌన్స్ చేసుకుంటూ వాళ్ళ బజార్కు వచ్చాడో जब वो इंसान इस तरह अनाउंसमेंट करते हुए उनकी गली में आया, అయ్యా ఒక్కసారి మళ్ళీ ఇక్కడ మాకు వినిపించయ్యా, మేము వినాలి, మా పేరు ఉందో లేదో మాకు అనుమానంగా ఉందో, మళ్ళీ ఒక్కసారి వినిపించు అని तो उस అడుగుతున్నారు. गली के लोग कहने लगे हमें डाउट आ रहा है हमारा नाम है या नहीं, फिर से एक बार हमारे लिए वो नाम पढ़ो करके बोल रहे हैं. మళ్ళా అతను వినిపిస్తే వాళ్ళ పేరు ఉన్నందుకు సంతోషించారు. फिर से उस व्यक्ति ने सारे नाम पढ़ के सुनाए तो लोग जिनका नाम आया था वो खुश हो गए. ఎందుకని? क्यों? మా స్థలం ఉన్నది కాబట్టి అప్లై చేసుకున్నారు, మాకు ఇల్లు కట్టండి అని గవర్నమెంట్ కి. क्योंकि उनके पास जगह है, उन्होंने अप्लाई किया, सरकार से कहा हमारे लिए घर बनाओ. అయితే ఇల్లు కట్టడానికి శాంక్షన్ అయిన వాళ్ళ పేర్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు విని మా పేరున్నందుకు సంతోషమని వినటానికి శ్రద్ధ చూపారు, ఆలకించారు, సంతోషించారు. इसलिए सरकार ने उनको घर बनाने के लिए मंजूरी दे दी है करके अपना नाम सुनकर बहुत ही आनंदित हो गए, खुश हो गए. మరి ఎంత జాగ్రత్తగా ఆలకిస్తే ఆ విషయం తెలిసింది. कितना ध्यान से उन्होंने सुना हुआ कि उनका नाम है करके उन्हें पता चला. ఎందుకంటే ఈ పేర్లు చదవబడిన వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క ఫోటోలు కానీ లేక ఆధార్ కార్డులు కానీ రెడీగా పెట్టుకోండి, ఆ స్థలం కొనవటానికి వస్తుంది గవర్నమెంట్ అన్నారు. क्योंकि उस अनाउंसमेंट में कहा गया था जिन जिन के नाम पे जगह है वो सब अपने फोटो, अपना आधार कार्ड सब तैयार रखो, क्योंकि सरकार के लोग आ रहे हैं उस जगह पर घर बनाने के लिए, కొలవటానికి, नाप लेने के लिए. అయితే మరి ధ్యానంగా వినకపోతే మరి ఏమి సిద్ధపరచుకోలేదు అనుకోండి, ఆ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వీళ్ళ కోసం ఎదురు చూస్తారా? उस अनाउंसमेंट को अगर ध्यान से नहीं सुनेंगे, जो तैयारी करके रखनी है अगर तैयारी करके नहीं रखेंगे, जब सरकार के लोग आएंगे तो क्या उनकी जगह को नापेंगे? వదిలేసి వెళ్ళిపోతారు కదా. वो तो ऐसे ही छोड़ के चले जाएंगे. కాబట్టి అది ఎంతో లాభదాయకమైందని, ఈ భూమి మీద చాలా అత్యవసరమైనది నివాసం అనేది ఎంతో జాగ్రత్తగా విన్నారు కాబట్టి వాళ్ళు తెలుసుకోగలిగారు, ఆ ప్రతిఫలం పొందుకోగలిగారు. पृथ्वी में निवास स्थान हमारे लिए लाभदायक है, इसकी बहुत जरूरी है, इसलिए बड़े ध्यान से उन्होंने सुना और उसके लिए क्या क्या करना है उसके लिए वो तैयारी भी कर रहे हैं. అలాగే మనం సువార్త విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి వినేదానికి. इसलिए सुसमाचार के विषय में भी सुनने के लिए हमारे अंदर श्रद्धा होनी चाहिए. ఎందుకంటే ఏ చిన్న విషయం మిస్ అయిపోయినా గానీ మనం ఎంతో కోల్పోతాం అన్నది మర్చిపోవద్దు. एक बात को ध्यान रखिए, छोटी सी भी बात में हम चूक गए, उसको छोड़ दिया, ध्यान नहीं दिया तो बहुत कुछ हम खो देंगे. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధత అనేది మన హృదయంలో ఎంత సూక్ష్మంగా కూడా పని చేయాలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. क्योंकि प्रभु का वचन छोटे छोटे बातों में भी हमसे बात करता है, कितना पवित्र जीवन हमें जीना चाहिए. కాబట్టి మానవులుగా మనం అనేక పొరపాట్లలో ఉన్నప్పుడు ప్రతిదినం దేవుడు మనల్ని హెచ్చరిస్తూ చాలా జాగ్రత్త చేసి భద్రపరుస్తూ సావధానం చేస్తూ ఉంటాడు. क्योंकि हम इंसान हैं, हर एक विषय में हम छोटी छोटी लापरवाही करते हैं, फिर भी प्रभु वचन के द्वारा हमें सावधान करता है, हमें सुरक्षित रखना चाहता है. అందుకే కదా హెబ్రీ పత్రికలో అన్నాడు, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకోనండి అని. इसलिए इब्रानियों की लिखी पत्रिका में कहा है ना, वो दिन जब नजदीक आने लगेंगे तो और ज्यादा इकट्ठा हुआ करो. అంటే ఎందుకంటే ఎంత ఎక్కువగా కూడుకుంటే అంత ఎక్కువగా వింటాం, ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా సరి చేసుకుంటాం. क्योंकि जितना ज्यादा सुनेंगे उतना ज्यादा जितना इकट्ठा होंगे उतना सुनेंगे उतना अपने जीवन को हम सुधारेंगे. అందుకే కదా ప్రతిదినం లైవ్ లోకి రండి, ఆదివారం ఆరాధనకు రండి, ప్రార్థన తప్పక రండి అని ఎందుకు చెప్తూ ఉంటారు దేవదాసులు. क्यों प्रभु के दास कहते हैं कि रोज लाइव में आओ, रोज आराधना में आओ, जहाँ प्रार्थना होगी वहां होकर के क्यों बोलते हैं? ఇక్కడ చూడండి, నా కుమారుడు నీవు నా మాటలు గనక ఆలకించి వాటిని అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అంటున్నాడు. इसमें लिखा है कि हे मेरे पुत्र मेरी बातें सुनकर ग्रहण कर, तब तू बहुत वर्ष तक जीवित रहेगा. అంటే ఆయన మాటలు ఆలకించి గనక అంగీకరిస్తే, అంటే చెప్పిన దాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని గనక గైకొని స్వీకరించి జీవితంలో అవలంబించినప్పుడు దేవుడు దీర్ఘాయుష్మంతులాగా చేస్తాడట. जो हम वचन सुनते हैं उसको ध्यान से समझकर परखकर जानेंगे और उसके अनुसार चलेंगे तो प्रभु हमारी आयु को बढ़ाएगा करके लिखा हुआ है. పాత నిబంధనల గ్రంథంలో కూడా చాలా సార్లు తండ్రి దేవుడు విధేయులైన వారికి దీర్ఘాయువును అనుగ్రహిస్తాననే మాట చాలా సార్లు చెప్పాడు. जो प्रभु के अधीन होते हैं उनके विषय में पुराने नियम में लिखा है कि उनकी आयु बड़ी होगी. ఎవరైతే దేవునికి లోబడతారో, जो उनके अधीन होते हैं. లోబట్టం అంటే ఏంటి? उसके अधीन होना मतलब क्या ఆయన है? మాటలు శ్రద్ధగా ఆలకించి उसकी बातों को ध्यान से सुनकर విన్న దానిలో ఒక పొల్లైనా కూడా పోకుండా చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో అవలంబించాలి. जो हमने सुना है उसमें से एक भी बात नहीं चूक जानी चाहिए, बड़े ध्यान से उसका पालन करना चाहिए. అప్పుడే మనకు దేవుని వైపు నుండి ఆశీర్వాదాలు కలిగేది. तभी प्रभु की ओर से हमें आशीष मिलता है. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు గనక ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల, इसलिए कहता है कि यदि
यदि तुम मेरी बातों को सुनकर ग्रहण करोगे तो నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. तब तू बहुत वर्ष तक जीवित रहेगा। ఎంతమంది అనుకోరు ఈ లోకంలో నేను ఎక్కువ కాలం బ్రతకాలని? कितने लोग हैं कि सोचते हैं कि मुझे इस दुनिया में बहुत ज्यादा साल तक जीना है। పిల్లల పెళ్లిళ్ళు చూడాలి, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కూడా చూడాలని ఎంతో ఆశ ఉంటది. अभी बच्चों की शादी देखनी है, नाती पोतों की शादी देखनी है, पोतों के बच्चों की भी ये शादियां देखनी है करके आशा होती है। అందరికీ ఉంటది. सबके अंदर ये आशा ఇక होती है। చాలు ఎందుకు ఈ బ్రతుకు అనేది ఎవరు కనిపించదు किसी को సహజంగా. नहीं लगता सहज तौर पर कि क्यों अब मैं जीवित रहूंगा, मर जाऊंगा। అందరూ అనుకుంటారు ఎక్కువ కాలం బ్రతకాలని. सब सोचते हैं बहुत दिनों तक जीवित रहना है, ఎందుకంటే బాధ్యతలతో కూడిన జీవితం కాబట్టి. क्योंकि ये जिंदगी जिम्मेदारी से जुड़ी हुई है। కాబట్టి మన బిడ్డలు మన వారు ఎంత ఇబ్బందులు పడతారు అని మనకి దీర్ఘాయువు కావాలని మనం కోరుకుంటూ ఉంటాం దేవుని సన్నిధిలో. अगर हम नहीं रहे तो हमारे जाने के बाद हमारे बच्चे कितना दुख परेशानी में रहेंगे, कैसे वो जिएंगे करके सोचकर हम प्रभु से मांगते हैं हमारी आयु को बढ़ाओ करके। అందుకే అంటున్నాడు, నీవు నా మాటలు అంగీకరించి ముందు శ్రద్ధగా ఆలకించి అంగీకరిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. इसलिए कहता है कि मेरी बातों को ध्यान से सुनकर ग्रहण करोगे तभी तुम्हारी आयु बढ़ेगी। అందుకే ఇక్కడ చూడండి 9వ అధ్యాయం సామెతల గ్రంథం 11లో కూడా అంటుంటాడు, इसलिए यहाँ नीति वचन 9वां अध्याय 11वें वचन में देखेंगे लिखा నా है, వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. मेरे द्वारा तो तेरी आयु बढ़ेगी और तेरे जीवन के वर्ष अधिक होंगे। అవును కదా? है ना? దేవుని వల్ల సమస్తం సాధ్యం కదా? परमेश्वर से सब कुछ संभव है ना? దేవుడు స్వయంగా చెప్తున్నాడు కదా, నేనే బ్రతికించువాడను, నేనే మృత్యునందించువాడను, నేనే స్వయంగా చెప్తున్నాడు కదా. प्रभु ने खुद कहा है, मारने वाला मैं ही हूँ, बचाने वाला मैं ही हूँ। అయితే ఆయన వలన మనకు దీర్ఘాయువు కలగాలి అంటే उसके द्वारा हमारी आयु बढ़नी है तो మనం ఆయన మాటలను అంగీకరించాలి. हमें उसकी बातों को सुनना है। ఆయన వలన సాధ్యము, మృత్యువు మరణాన్ని తప్పించడం సాధ్యం, మనకు ఆయుష్ పెంచడం కూడా ఆయన వల్ల సాధ్యమే. उसी से ही हो सकता है कि वो हमें मृत्यु से बचाएगा और हमारी आयु को बढ़ाएगा। అవును కదా? మరి హిజ్కియా చనిపోతాడని తెలిసినప్పుడు ఆయన ప్రార్థించి మొరపెట్టినప్పుడు ఆయనకు ఆయుష్ను పెంచాడా లేదా? हिजकिय्याह की मृत्यु होने वाली है करके जब उसे पता चला, उसने प्रार्थना करा तो परमेश्वर ने उसकी आयु को बढ़ाया कि नहीं बढ़ाया? तो ఆయన్ని బ్రతికించి ఉంచాడు కదా. उसको बढ़ाया ना उसकी आयु को। అలాగే మనం యేసుక్రీస్తు కాలంలో మరి ఎంతో మంది చనిపోయినప్పుడు ఆయన సజీవులుగా లేపలేదా? यीशु मसीह के समय में भी बहुत लोगों की मृत्यु हो गई तो यीशु मसीह ने कितनों को जीवित किया। పాడి ముట్టితే ఆయన బ్రతికాడు. अर्थी को छूने पर वो जीवित हो गया। సమాధిలో ఉన్న వారిని పేరు పెట్టి పిలిస్తే బ్రతికాడు. कब्र में था जो उसका नाम लेके बुलाया तो बाहर आ गया। ఆయన నమ్ముకున్న వారి ద్వారా కూడా అద్భుత కార్యాలు జరిగినాయి. जो उस पर विश्वास करते हैं उनके द्वारा भी अद्भुत कार्य हुए। అంటే మనకి దీర్ఘాయువు అనేది ఎవరి నుండి కలుగుతుంది? हमारी आयु बढ़ेगी किससे होता है? దేవుడు అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికములగును. प्रभु कहता है मेरे द्वारा ही तुम्हारी आयु बढ़ेगी, तुम्हारे जीवन के काल का समय भी बढ़ता रहेगा। అయితే ఆయన వలన మనకు దీర్ఘాయువు కావాలన్నా, మన సంవత్సరములు అధికం అవ్వాలన్నా ఆయన మాటలు విని అంగీకరించాలి. उसके द्वारा हमारी आयु बढ़नी है, हमारे साल बढ़ते रहने हैं तो हमें उसकी बातों को सुनकर ग्रहण करना है। మనం 10 ఆజ్ఞల్లో కూడా ఒక మాటను చూస్తాం. हम 10 आज्ञा में भी एक बात देखते हैं। ఏమంటున్నాడు? क्या लिखा है? తల్లిదండ్రులను సన్మానించిన ఎడల तुम अपने माता पिता का आदर करोगे तो నీకు దీర్ఘాయువు కలుగుతుంది. तुम्हारी आयु बढ़ेगी। అంటే దేవుడు ఒక షరతును పెడుతున్నాడు, ఒక నిబంధన పెడుతున్నాడు, దీనిని బట్టి నీకు దీర్ఘాయువు కలుగుతుంది. प्रभु एक हमें वाचा देता है, एक शर्त देता है कि ऐसा करोगे तो तुम्हारी आयु बढ़ेगी। ఇప్పుడు మనం మంచి క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి, లేక దీర్ఘకాలం బ్రతకాలంటే ఏం చేయాలా? हमें सुरक्षित रहना है, हमारी आयु बढ़ती रहनी है तो हमें क्या करते रहना है? ఏం చేస్తే ఈ రోజుల్లో ఏం రోగాలు రాకుండా ఉంటాయని ఫోన్ లో ఆ టిప్స్ చూసుకుంటూ ఉండాలి. आज के दिन हमें दुनिया में कैसे रहने से टिप्स देखकर अच्छे से जीवित रहेंगे, बीमारियां नहीं लगेंगी, उनको ध्यान देते रहना है। ఎలా ఎప్పుడెప్పుడు ఏమేం తినాలి, ఎంత నిద్రపోవాలి, ఏమేం తాగాలి, ఎప్పుడు లేవాలి, ఇవన్నీ చూస్తూ ఉంటే మన ఆయుష్ పెరుగుతుంది అన్నట్లుగా మనకి చక్కగా టిప్స్ వస్తూ ఉంటాయి. आजकल टिप्स बहुत मोबाइल में आते हैं, कितने समय खाना चाहिए, कितना आराम करना चाहिए, कब उठना चाहिए, कब क्या क्या करना चाहिए, इन सबको देखेंगे तो हमारी आयु अच्छी से रहेगी। నిజంగా బ్రతికుంటే అది ఇది చేద్దాం, కరెక్టే. अगर जीवित रहने वाले हैं तो वो काम भी करेंगे, अच्छी बात है। మనం బ్రతికున్నట్లయితే అది చేయటం వల్ల ప్రయోజనమే. अगर हम जीवित ही रहने वाले हैं तो ऐसा काम करने से हमारे लिए फायदा है। కానీ అసలు దీర్ఘాయువు కలిగేది దేవుని వల్ల అయినప్పుడు మనం ఎన్ని చేస్తే తప్పించుకోగలుగుతామా? हमारी आयु बढ़ती है सिर्फ प्रभु की वजह से, ये सब करने से कि हम बच जाएंगे। అయితే మనం దేవుల్లో ఉండి అవి పాటించడం వల్ల తప్పేం లేదు. प्रभु में रहकर उसका पालन भी करे तो कोई गलत बात नहीं है। కానీ ఆయన మాటలు ఆలకించాలి, ఆయన చిత్తానికి, ఆయన ఉద్దేశానికి, ఆయన మాటలకి విధేయులై బ్రతికితే గనుక ఖచ్చితంగా ఆయన మనకి దీర్ఘాయువును కలుగు చేయగలుగుతాడు. उसकी बातों को सुनना है, उसकी इच्छा को जानकर उसको ग्रहण करके उसके अनुसार अधीन होकर चलेंगे तो सच में प्रभु हमारी विनती को सुनेगा और हमारी आयु को बढ़ाएगा। దాని వల్ల ఎవరికి ప్రయోజనం?
इससे किसको फायदा है? దేవునికే ప్రయోజనం. परमेश्वर को ही फायदा है। మనం ఆయన మాటల ప్రకారంగా నడిచే వాళ్ళం అనుకో, మనం ఎక్కువ కాలం బ్రతికుంటే మన ద్వారా సువార్త అందించబడుతుంది. हम उसके वचन के अनुसार चलने वाले इंसान है तो हमारी आयु बढ़ेगी और सुसमाचार पृथ्वी में फैलेगा। तो కీర్తనకారుడు కూడా 71 కీర్తనలో ప్రార్థన చేస్తుంటాడు కదా. 71 भजन संहिता में भी भजनकार कहता है, ఏమంటున్నాడు? వృద్ధాప్యంలో నా వయసు ఉడికిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టకు. मेरी जब आयु बढ़ती जाएगी, मैं बूढ़ा हो जाऊंगा, परमेश्वर मुझे मत छोड़ना। అందులోనే 18వ వచనం అంటాడు, నేను వచ్చు తరానికి నిన్ను గురించి చెప్తాను అంటాడు. उसी में 18वें वचन में कहता है, मेरी आने वाली पीढ़ी को भी मैं तुम्हारे बारे में అంటే बताऊंगा। మనకి మంచి ఆయుష్ ఆరోగ్యం ఉన్నప్పుడు మనం సాక్షార్థంగా ఉంటామని గ్యారంటీ దేవుడికుంటే గనుక మనల్ని ఖచ్చితంగా మనకు దీర్ఘాయునిస్తాడు, మన జీవించే సంవత్సరాలను అధికం చేస్తాడు. हमारी आयु बढ़ती रहेगी, हम सुरक्षित रहेंगे, जीवित रहेंगे, प्रभु की महिमा करेंगे, प्रभु के वचन को सुनाएंगे करके प्रभु गारंटी लेता है तो हम जरूर प्रभु हमारी हर प्रार्थना को सुनेगा। అంటే మనము కనుక ఆయన ఉద్దేశానుసారంగా ఉంటాము అన్నది ఆయనకి ఖచ్చితంగా, అంటే మన ప్రవర్తన వల్ల ఆయన తెలుసుకున్నాడు అనుకో, ఖచ్చితంగా మనకు దీర్ఘాయునిస్తాడు. प्रभु को यदि भरोसा हो जाए हमारे चाल चलन के द्वारा कि हम जीवित रहेंगे तो उसके बारे में प्रचार करेंगे तो जरूर हमारी आयु को बढ़ाएगा। అందుకే మనం ఆయన మాటల్ని శ్రద్ధగా ఆలకించాలి. इसलिए उसकी बातों को श्रद्धा से हमें सुनना चाहिए। అయితే ఎంతకాలం బ్రతికినా ఒకప్పుడు ఈ లోకాలను విడిచిపెడతాం వెళ్తాం అన్నది వాస్తవమే. कितने साल भी जिए इस दुनिया को तो एक न एक दिन छोड़ना है, ये तो सच्चाई है। అయితే ఇక్కడ దీర్ఘాయువు కలుగుతుంది, మరి చనిపోయిన తర్వాత మనకి నిత్య రాజ్యం దొరుకుతుంది. हमें यहाँ पे अपनी आयु को बढ़ा पाएंगे और मरने के बाद अनंत जीवन भी हमें मिलेगा। అయితే నిత్య జీవం మనకు దొరుకుతుంది. अनंत जीवन मिलेगा। అయితే ఆయనతో యుగానుగాలు సజీవులుగా దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం కూడా దొరుకుతుంది. उसके साथ युगान युग उसके साथ उस राज्य में रहने के लिए भी हमें जीवन दिया जाएगा। అయితే మనకి ఇది చాలా సులువైన విషయమే ఇది. ये हमारे लिए तो बहुत आसान काम है। ఎందుకు? क्यों? ఆలకించే నిమిత్తం మనం సమయం తీసుకుని దేవుని దగ్గరికి వస్తున్నాం. क्योंकि सुनने के लिए समय निकाल कर हम प्रभु के पास आते हैं। ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఏంటి? बस अभी एक काम है, क्या करना है? శ్రద్ధగా ఆలకించాలి. श्रद्धा से सुनना है। ఈ అధ్యాయంలో చెప్పాడు మొదటి వచనంలో, వివేకమును పొందేలాగా ఆలకించు. इसी अध्याय में पहले वचन में लिखा है, अपने विवेक पाने के हिसाब से आप वचन सुनो। అంటే నేను విన్నది పాటించాలన్న మనసుతో ఆలకించు. मतलब इस तरह सुनो कि मैं जो सुन रहा हूँ उसका पालन मुझे करना ही है। అప్పుడు శ్రద్ధగా విన్నప్పుడు ఆ మాటలు మన హృదయంలో నాటుకుపోతాయి. तब श्रद्धा से सुनेंगे तो वो बातें हमारे हृदय में पूरी तरह बो जाएगी। అప్పుడు మనము మన ఆ దేవుని మాటల నుండి, దేవుని పరిశుద్ధత నుండి తొలగిపోకుండా, తప్పిపోకుండా ఉండడానికి ఆ మాటలు మనకు ఉపయోగదాయకంగా ఉంటాయి. तब हम परमेश्वर की पवित्रता से और उनकी बातों से भटकेंगे नहीं। కాబట్టి మనం వచ్చాము ఆలకించడానికి, వచ్చిన వారికి మన కర్తవ్యం ఏంటి? ఆలకించిన మాటను అంగీకరించగలిగేలాగా ఆలకించాలి. हमारा कर्तव्य है, हम सब तो सुनने के लिए आगे हैं, लेकिन अब हमारा काम क्या है? सुनने के बाद उसको ग्रहण कर उसके अनुसार चलना है। ఇంకేమంటున్నాడంటే 4వ అధ్యాయం సామెతల గ్రంథం 11-12 వచనాల్లో, इसी नीति वचन 4 अध्याय 11-12 में क्या कहता है? జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములలో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. मैंने तुझे बुद्धि का मार्ग बताया है और सीधाई के पथ पर चलाया है। चलने में तुझे रोक टोक ना होगी और चाहे तू दौड़े तो भी ठोकर ना खाएगा। అంటే ఆయన మాటలు ఆలకించినప్పుడు ఆ మాటలు జీవార్థమైనవి, అదే జీవ మార్గం. उसकी बातों को ध्यान से सुनेंगे तो वही जीवन देने वाला जीवन का मार्ग है। అందులో అంటున్నాడు, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. जिसमें कहता है कि सीधाई के मार्ग में मैं तुझे चलाता हूँ। అంటే ఆయన మనకు నేర్పించాడు, उसने हमें सिखाया है, మనం నేర్చుకున్నాం, उसने हमें सिखाया, हमने सीख लिया, నేర్చుకుంటూ ఉన్నాం. सीख रहे हैं। అయితే ఇంకా తప్పిపోకుండా ఉండాలి అంటే आगे को नहीं भटकना है तो నిత్యము ఆలకించడానికి మనసు పెట్టాలి. हमेशा सुनने के लिए मन रखना है। ఎంత మనకి దేవునిలో నడవాలి పరిశుద్ధతలో అన్న విషయం మనకు అర్థమైనప్పటికీ, कितना भी हम जान चुके हैं, हमें समझ में आ गया है कि परमेश्वर की पवित्रता में हमें चलना है, బైబిల్ చదివినప్పటికీ, बाइबल पढ़ते हैं, फिर भी మనం గనక ఆలకించాలి, వినాలి అనే మనసు గనక మన దగ్గర లేకపోతే, यदि हमारे पास ऐसा मन नहीं होगा कि हमें सुनना है, उसके अनुसार चलना है, మనం ఖచ్చితంగా తప్పిపోయే ప్రమాదం ఉంది. जरूर हम भटक जाएंगे। ఎందుకంటే ఈ లోకంలో మెల్లమెల్లగా లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటాం. क्योंकि धीरे धीरे हम संसार की ओर चले जाएंगे। చాలా భయంకరమైనది ఈ లోకం, ये संसार बहुत भयानक है। చాలా భయంకరమైన సాతాను యోజనలు. ये शैतान की योजना भी बहुत भयानक है। మన శరీరము, అలాగే మన కళ్ళు, అలాగే మన నేను అనే స్వభావం ఖచ్చితంగా మనలో లోకంలో పడేస్తాయి. हमारा शरीर, हमारी आंखें, मैं हूं करके जो स्वभाव है हमें संसार में गिरा देगा। కాబట్టి ప్రతి దినం కూడా దేవుని వాక్యం వినటానికి మనసు కలిగి శ్రద్ధగా ఆలకించాలి. इसलिए हर दिन मन रखना है, बड़ी श्रद्धा से प्रभु के वचन को सुनना है। అందుకే ఇక్కడ 3వ అధ్యాయము సామెతల గ్రంథములో जिसे यहाँ नीति वचन 3 अध्याय में
ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు 3:6 तीसरा अध्याय 6वें वचन में क्या कहता है నీ देखिए। ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. उसी को स्मरण करके सब काम करना, तब वह तेरे लिए सीधा मार्ग निकालेगा। ఇక్కడ ఈయనేమో నేను జీవ మార్గముల గురించి బోధించాను, యథార్థ మార్గం గురించి కూడా నీకు చెప్పాను అంటున్నాడు. यहाँ तो ये कहता है जीवन के मार्ग और सीधे मार्ग के बारे में मैंने तुझे बता दिया है। అయితే ఆయన చెప్పేశాడు మనకి, उसने हमें बता दिया, మనకు సందేశం వినిపించాడు. उसने अपना संदेश हमें सुना दिया। మనం ఆ సందేశానికి అంగీకరించే దేవుని సన్నిధికి వచ్చాం. उस संदेश को स्वीकार करके ही हम प्रभु के पास आए हैं। అయితే వచ్చిన మనం ఇప్పుడు ఏం చేయాలంట, आने वाले हम सब लोगों को अब क्या करना है, మన ప్రవర్తన మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. हमारे चाल चलन के ऊपर प्रभु ही अधिकार करे करके हमें स्वीकार करना है। మనం ఎవరినన్నా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఆ మనిషి ఏమంటాడు, अगर हम किसी को कहें क्यों तुम ऐसा करते हो, तो वो क्या कहता है, ఎవడు ఎవడు నా మీద నిన్ను పెత్తనం చేయమన్నాడు అంటారు. कौन सा अधिकार है मुझ पर तेरा जो तू ऐसा बोल रहा है करके बोलता है। ఎవడు చేయమన్నాడు నా మీద పెత్తనం, నీకేం అధికారం, నాకెందుకు నువ్వు చెప్తున్నావు, तू సలహాలు कौन है ఇస్తున్నాడు. बताने वाला, तेरा कौन सा अधिकार है मुझ पर, क्यों अपने सलाह मुझे देता है करके बोलेगा। అంటే ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే దానికి లోబడాలి అనేదాన్ని మనం ఈ విధంగా మాట్లాడతాం. कोई भले कुछ कह रहा है तो उसके सामने हमें झुकना पड़ेगा करके हम इस तरह बातें करते हैं। అయితే ఇక్కడ మనము దేవుని ఈ విషయానికి వచ్చేటప్పటికి जब हम प्रभु के पास आते हैं, నువ్వెవరివి నాకు చెప్పడానికి అంటానికి లేదు ఇక్కడ. हम प्रभु से ये नहीं कह सकते तुम कौन हो मुझे बताने वाले, ఎందుకంటే మాట్లాడేది తండ్రి ఆత్మ, क्योंकि बात करने वाला पिता की आत्मा है। అలాగే వాక్యమైన దేవుడు మాట్లాడతాడు. इसी तरह वचन रूपी परमेश्वर हमसे बात करता కాబట్టి है। ఇప్పుడు ఇక్కడ మనం ఈ మాట అంటే గనక మనం జీవ మార్గంలో లేము, యథార్థ మార్గంలో లేము. अगर ऐसी बात हम कहते हैं हम जीवन के मार्ग में सीधे मार्ग में है ही नहीं। కాబట్టి నువ్వు గనక నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి గనక ఒప్పుకుంటే, यदि अपने पूरे चाल चलन पर सिर्फ प्रभु का अधिकार है करके स्वीकार करोगे तो, అంటే దేవుని అధికారానికి ఒప్పుకోవటం అంటే నీ మనసు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నీ ప్రవర్తన పక్కన పెట్టి ఆయన ఉద్దేశానుసారమైన ఆలోచన, తలంపులు, ప్రవర్తన, ఉద్దేశాలు కలిగి ఉండాలి. प्रभु को अपने जीवन में अधिकार देना मतलब अपना सोच, अपना विचार, अपनी इच्छा को छोड़कर प्रभु का सोच, प्रभु के विचार, प्रभु की इच्छा के अनुसार अपने जीवन को समर्पित करना है। అప్పుడు నీ త్రోవలు సరళము చేయును అంటున్నాడు. तब वो आपके मार्ग को पूरा सीधा करेगा करके कहता है। అంటే మనం దేవుళ్ళు నడవాలి, దేవుళ్ళు చిత్తానుసారంగా జీవించాలనేది ప్రప్రదంగా పెట్టుకున్నాం అనుకోండి, प्रभु में मुझे चलना है, प्रभु की इच्छा के अनुसार मुझे जीना है, इस बात को अपने जीवन में हम प्रथम रखेंगे तो మన మార్గం ఏ మార్గాన్ని కోరుకున్నాం, మనం हमने कौन से मार्ग को चाहा है, ఇరుకు మార్గాన్ని కోరుకున్నాం. हमने सकेत मार्ग को चाहा है, అంటే పరలోక రాజ్యాన్ని కోరుకున్నాం. हमने स्वर्ग राज्य को चाहा है, యేసయ్య అనే మార్గాన్ని కోరుకున్నాం. यीशु मसीह के मार्ग को हमने चाहा है। ఈ మార్గంలో నడవటం చాలా ఇబ్బందికరంతో కూడిందే. इस मार्ग में चलना तो बहुत ही दुखदायक है। అయినప్పటికీ फिर भी ఆయన అధికారానికి గనక నువ్వు లోబడితే, प्रभु के अधिकार के सामने आप झुक जाओगे तो, ఆయన చెప్పినట్లుగానే నడవటానికి ఇష్టపడితే, जैसा उसने कहा है वैसे चलने के लिए आप इच्छा ఆయన रखोगे तो, చెప్పినట్లుగానే ఆలోచించినట్లయితే, जैसा उसने कहा है वैसा ही सोचोगे तो, వాక్యం చెప్పినట్లుగానే మాట్లాడినట్లయితే, वचन जैसे कहता है वैसे ही बातें करोगे तो, వాక్యానుసారంగా గనక మనం నడిస్తే वचन के अनुसार यदि हम चलेंगे, ఈ ఇరుకు మార్గం కష్టతరం అనిపించదు. ये सकेत मार्ग जो सकरा मार्ग है ना, हमें मुश्किल नहीं ఇది लगेगा। చాలా సరళమైన మార్గం కనిపిస్తుంది. ये हमें ऐसा लगेगा बहुत ही सरल मार्ग है, ఎందుకంటే నేను అనేది ఏమీ లేదు, అంతా ఆయన చిత్తానికి వదిలిపెట్టాం కాబట్టి కళ్ళు మూసుకుని ఆయన మీద ఆధారపడి నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. क्योंकि मैं हूँ या मैं करके मेरे अंदर कोई स्वभाव नहीं रहेगा तो आंख बंद करके प्रभु जहां ले जाएगा वैसे हम चलने को तैयार हो जाएंगे। లేకుంటే ఏం చేస్తాం, अगर ऐसा नहीं होगा तो हम क्या करेंगे, ఏమో నీ మీద నమ్మకం పెట్టుకుంటే కింద ఎలా ఉందో, గడ్డలు గుంటలు ఉన్నాయో, రాళ్ళు ఉన్నాయో, లేక ముళ్ళు ఉన్నాయో మాకేం తెలుస్తుంది, మేమే చూడాలా, మేమే ఎన్నుకోవాలా, మా ఉద్దేశాల ప్రకారం నడవాలనుకున్నాం అనుకో, यदि हम कहें प्रभु आपको क्या पता, अगर आप पर भरोसा रखा, आपकी ओर देखते हुए चले गए तो रास्ते में कितने गड्ढे हैं, कितनी खाई है, कहीं हम गिर गए, कुछ हो गया तो इसलिए हम आप पर भरोसा नहीं रख सकते, आपकी इच्छा के अनुसार नहीं चल सकते, मैं तो अपनी ओर अपना ध्यान लगाकर खुद चलूंगा करके सोचेंगे तो, అంటే నా జీవితానికి కావలసిన భద్రత, నా జీవితానికి ఎప్పుడు ఏది అవసరమో అది ఏదైనా సరే నేను చేసుకోగలుగుతాను అన్న ఆలోచన దేవుడు గాక మనం పెట్టుకున్నాం అనుకోండి, अपने जीवन को सुरक्षित रखने के लिए वो कोई सा भी कार्य क्यों ना हो मैं खुद कर सकता हूँ करके सोच रखकर प्रभु को बगल में रखेंगे तो అప్పుడు మన మార్గం సరళంగా ఉండదు. इसका मतलब हमारा मार्ग तब सीधा नहीं रहेगा। మన మార్గం సరళంగా అంటే మనకు ఒకటి ఏదో ఇక్కడ మనకు మార్గం సరళంగా ఉందంటే ఎత్తు పొలాల్లో ఉన్న మార్గం దేవుడు ఏదో మన కోసం సిమెంట్ రోడ్ వేపిస్తాడనో, తారు రోడ్ వేపిస్తాడనో కాదు. मार्ग तो एक ही है, प्रभु मार्ग को सरल करेगा इसका मतलब ये नहीं उबड़ खाबड़ रास्ता है उसमें प्रभु सीमेंट का रोड डलवाएगा, बड़ा प्लेन रास्ता बनाएगा, ऐसा कुछ नहीं है। సేవార్థమై దేవుడు చేసిన దినాలు కూడా ఉన్నాయి, చేయగలడు కూడా, చేస్తాడు కూడా. प्रभु सेवा के हिसाब से जो करना चाहता है कर सकता है, ऐसे कार्य भी हैं प्रभु ने जो करे हैं। మన సంఘంలో మనతో కూడా దేవుడు అనేక కార్యాలు చేశాడు. हमारी कलीसिया में हमारे साथ भी प्रभु ने इस तरह के बहुत सारे कार्य किए। కానీ మన లక్ష్యం ఒకటే, పరలోక రాజ్యం చేరుకోవటానికి కావలసిన జీవ మార్గము, ఆ యథార్థమైన మార్గంలో
సరళతలో నడవాలి అంటే దేవుని చిత్తానికి లోబడాలి. बस हमें एक ही काम करना है, प्रभु के राज्य में जाना है, सीधा मार्ग में चलना है, तो प्रभु की इच्छा के अनुसार झुककर जैसा कहता है वैसा करना है। అందుకే చూడండి కీర్తనకారుడు 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు, 8వ వచనంలో ఏమంటాడు, इसलिए भजन का देखिए 5वां अध्याय भजन संहिता 8వ వచనంలో 8वें वचन ఏమంటాడు, में क्या कहता है? యెహోవా నా కొరకు పొంచి ఉన్న వానిని బట్టి నీ నీతియానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గము నాకు స్పష్టముగా కనుపరచుము. हे यहोवा, मेरे शत्रुओं के कारण अपने धार्मिकता के मार्ग में मेरी अगुवाई कर, मेरे आगे आगे अपने सीधे मार्ग को दिखा। మనకు ఒక శత్రువు ఉన్నాడు. हमारा एक शत्रु है। మనకి మన ప్రవర్తన మీద అధికారం గనుక దేవునికి అప్పచెప్పకపోతే, अपने चाल चलन पर प्रभु को हमने अधिकार नहीं दिया तो మనకు ఒక శత్రువు ఉన్నాడు, हमारा एक शत्रु है। పొంచి ఉన్నాడు, वो देखता रहता है, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు, मौका कब मिलेगा करके देखता रहता है। ఎప్పుడు మనం దేవుని చిత్తానికి కాకుండా మన ఉద్దేశానుసారంగా ఆలోచనలు పెడతామో, जब हम अपनी इच्छा के अनुसार चलते हैं, प्रभु की इच्छा के अनुसार नहीं चलते, వెంటనే సాతానుడు తన ఉద్దేశాన్ని మన మనసులో పెట్టేస్తాడు. तुरंत शैतान उसके उद्देश्य को अपने मन में, हमारे मन में डाल देगा। అందుకే ఇక్కడ దావీదు కీర్తన రాస్తూ ఏమంటున్నాడంటే, इसलिए दाऊद भजन संहिता लिखते हुए कहता है, నా కొరకు పొంచి ఉన్న వానిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గమును నాకు స్పష్టంగా కనుపరచు. मेरे शत्रुओं के कारण अपने धार्मिकता के मार्ग में मेरी अगुवाई कर, मेरे आगे आगे अपने सीधे मार्ग को दिखा। మన ప్రార్థనలు సహజంగా ఏమో ఉంటే ఎక్కువ పరిస్థితి మన ప్రార్థనలో ज्यादा से ज्यादा हमारी प्रार्थना कैसी होती है? అది కావాలి, ఇది కావాలి, అది అవసరము, ఇది అవసరము, అట్లా ఇట్లా ఎప్పుడు చూసినా గానీ ఏదో అడుక్కునే పని తప్పితే వేరే పని ఉండదు మన దగ్గర. हमेशा प्रभु ये चाहिए, वो चाहिए, प्रभु ऐसा मदद करो, वैसा करो, ये दे दो, वो दे दो, हमेशा मांगते ही रहते हैं। ये इसके अलावा और कोई काम नहीं करते हम। యేసుక్రీస్తు నమ్ముకున్న మొదలకు చనిపోయేదాకా కావాలి అనే ప్రార్థన తప్పితే ఏ ప్రార్థన ఉండదు. यीशु मसीह पर जब से हमने विश्वास किया है, तब से लेकर मरते दम तक प्रभु मुझे ये चाहिए, वो चाहिए, इस प्रार्थना के अलावा कोई और प्रार्थना ही नहीं करते। దానికే మనం ఎంతో భక్తిపరులు విశ్వాసం అనుకుంటాం. उसी के वो करते करते हम सोचते हैं हम बहुत ही भक्ति रखने वाले विश्वासी हैं। నేను ఇంతగా దేవునిలో ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా దేవుని దగ్గర వేడుకుంటున్నాం అనుకుంటాం. हम सोचते हैं इतना हम प्रभु के सम्मुख प्रार्थना कर रहे हैं, इतना विनती कर रहे हैं करके सोचते हैं। కానీ దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటి ఇక్కడ? लेकिन दाऊद की प्रार्थना क्या है? నీ నీత్యానుసారముగా నన్ను నడిపి, అంటే నీ నీతి ప్రకారంగా నన్ను నడిపించు, నీ మార్గం నాకు స్పష్టంగా కనుపరచు అని ప్రార్థన अपनी చేస్తున్నాడు. धार्मिकता के अनुसार मुझे चला और आपका मार्ग स्पष्ट रूप से मुझे दिखाई देना चाहिए करके कहता है। నా నీతి కాదు నా ప్రభా, నీ నీతి ప్రకారం నేను నడవాలంటే నీ మార్గం నాకు కనుపరచు, నాకు స్పష్టంగా కనుపరచు అని ప్రార్థిస్తున్నాడు. प्रभु आपकी धार्मिकता के अनुसार मुझे चलना है, इसलिए आपका मार्ग स्पष्ट रूप से मुझे दिखा कर ఆయన మార్గము జీవముతో కూడింది కాబట్టి అలాంటి ప్రార్థన దావీదు చేయగలుగుతున్నాడు. उसका मार्ग जीवन से जुड़ा हुआ है, इसलिए इस तरह की प्रार्थना दाऊद करता है। కాబట్టి మన ప్రార్థనలో ఎక్కువగా ఉండాల్సింది ఏంటో విషయం ఏంటో తెలుసా? हमारी प्रार्थना में ज्यादा से ज्यादा क्या होना चाहिए पता है? ఆయన నీతి ప్రకారం నడుచుకోవాలని, ఆయన జీవానికి వెళ్లే మార్గం గురించి, ఆయన ఎదుట ఎంతగా లోబడాలో దాని విషయమే నేర్పమనే ప్రార్థన మనకు అత్యవసరమైనది. उसकी धार्मिकता के अनुसार चलने के विषय में उसका जीवन कितना प्रमुख है, उसको सिखाना है, उसी के अनुसार सीखकर हमें चलना, यही हमारे लिए प्रमुख है। అదే ప్రార్థన ఉండాలి, కానీ यही प्रार्थना होनी चाहिए। ఎప్పుడు పడితే అప్పుడు నాకు అది కావాలి, ఇది అన్ని అవసరమే కాదంటలేదు. सब चीजों की जरूरत हमें होती है, लेकिन हमेशा मांगना ये नहीं करना चाहिए हमें। కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? यीशु मसीह क्या कहता है? మొదట నా రాజ్యాన్ని నీతిని వెతుకు, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. सबसे पहले मेरी धार्मिकता और राज्य की खोज करो, तुम्हें जो चाहिए मैं तुम्हें मिल जाएगा करके लिखा हुआ है। కాబట్టి ఆయన ఉపదేశం ద్వారా మనకు ఆయన జీవ మార్గాన్ని, యథార్థతను బోధించాడు. उसने अपने उद्देश्य के द्वारा अपने जीवन के मार्ग और सच्चाई के मार्ग को प्रकट कर दिया है। అయితే విన్నావు కాబట్టి, ఆలకించావు కాబట్టి, అంగీకరించాలనుకుంటున్నావు కాబట్టి నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం. आपने सुन लिया, ग्रहण कर लिया, आप स्वीकार करके चलना चाहते हो तो अपने पूरे चाल चलन पर प्रभु को ही अधिकार दे दो। ఎందుకంటే क्योंकि ఏం చెప్తున్నాడు చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఇంతకు ముందు కూడా చదువుకున్నాం మనం. हम पहले भी पढ़ चुके हैं। नीति वचन 3 अध्याय में क्या कहता है? 18వ వచనములో, 18वें वचन में, దానిని అవలంబించు వారికి అది జీవ వృక్షము, उनके लिए वह जीवन का वृक्ष होगा जो उसको ग्रहण करते हैं, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. और उसको जो पकड़े रहते हैं वे धन्य हैं। ఆయన ఉపదేశము, उसका उपदेश, ఆయన వాక్యము, उसका वचन, ఆయన జ్ఞానము, उसका ज्ञान, అది ఎవరైతే అవలంబిస్తారో, అంటే ఎవరైతే అంగీకరించి నడుస్తారో जो कोई उसको ग्रहण कर स्वीकार करके चलता है, వాళ్ళ కోసం అది జీవ వృక్షము. उसके लिए वह जीवन का वृक्ष। అలాంటి వారు ధన్యులు ఈ లోకములో. ऐसे लोग धन्य है संसार में। అందుకే ఇక్కడ 22వ వచనంలో కూడా అదే మాట అంటున్నాడు. 22वें वचन में भी इसी अध्याय में बात कहता है, అవి నీకు జీవముగా ఉంటాయి అంట. ये इससे आपको जीवन मिलेगा।
అంటే దాని ద్వారా మనకి దేవుని ఉపదేశం ద్వారా మనకు జీవం దొరుకుతుంది గనుక प्रभु के उपदेश के द्वारा हमें जीवन मिलेगा, इसलिए ఆలకించి అంగీకరించాలి, सुनकर ग्रहण करना है, అంగీకరించి అవలంబించాలి. ग्रहण करके उसके अनुसार चलना है। మనం ఆలకిస్తాం हम सुनते हैं చాలా శ్రద్ధగా, बड़े ध्यान से, నిజమే నిజమే అని అనుకుంటాం. हाँ सही बात है, सच बात है करके बोलते हैं। కానీ అవలంబించబోయే సమయం వచ్చేటప్పటికి ఎంతో కొంత మనదనేది పెట్టేస్తాం. जब पालन करने का समय आता है अपनी मर्जी उसमें थोड़ा डाल देते हैं। కాబట్టి అందుకే అంటున్నాడు, इसलिए कहता है ఆయన మాటలను జాగ్రత్తగా పట్టుకోవాలని, పట్టుదల కలిగి పట్టుకోవాలంట. उसकी बातों को बड़ी जिद के साथ, जोश के साथ थामे रहना है। ఎందుకంటే సాతానుడు పొంచి ఉన్నాడు అని ఇందాక మనం చదువుకున్నాం. शैतान हमारे ऊपर ध्यान लगाए हुए है करके हमने पहले ही सुना, ఎందుకంటే దావీదు తన ప్రార్థనలో చేశాడు 5-8 కీర్తనలో, क्योंकि दाऊद ने 5-8 में प्रार्थना किया, हमने देखा నా भजन संहिता శత్రువు में, పొంచి ఉన్నాడు मेरे शत्रु की नजर है मुझ पर, కాబట్టి నీ మార్గం గురించి నాకు స్పష్టంగా కనుపరచు, బోధించు అని ప్రార్థన इसलिए अपने చేస్తున్నాడు. मार्ग के विषय में स्पष्ट रूप से मुझे प्रकट करो, दिखाओ करके कहता है। కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, नीति वचन 4 अध्याय 4 वचन को हम यहाँ देखेंगे। ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లనెను, నా హృదయము పట్టుదలతో నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకున నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదు. मेरा पिता मुझे यह कहकर सिखाता था, तेरा मन मेरे वचन पर लगा रहे तो मेरी आज्ञाओं का पालन कर, तब जीवित रहेगा। అంటే మనం ఏం చేయాలంటే పట్టుదలతో ఆయన మాటలను పట్టుకోవాలంటే, ఆయన విన్న ప్రతి మాటని అంగీకరించి అవలంబించాలి అంటే ఆ మాటలను పట్టుదల. उसकी हर एक बात को सुनकर ग्रहण कर उसका पालन करना है, तो जिद हमारे अंदर होनी चाहिए। చాలా విషయాలు మనం పట్టుదలగా ఉంటాం. बहुत सारे विषयों में जिद्दी बने रहते हैं। ఇతనితో మాట్లాడనంటే మాట్లాడమంటాం, नहीं इससे बात नहीं करना तो मैं बात नहीं करूंगा, నేను ఈ పని చేయను అంటే చేయము, मुझे ये काम नहीं करना तो मैं नहीं करूंगा, నేను ఇది చెయ్యాలంటే అదే చేస్తాం. ऐसा करना चाहता हूँ तो मैं ऐसा ही करूंगा। వీటన్నిటిలో ఎంతో పట్టుదల కలిగి ఉంటాం. इस विषय में बहुत जिद्दी मन रहता है हमारा। అయితే ఇక్కడేమంటున్నాడు, लेकिन यहाँ क्या कहता है, ఆయన మాటల విషయంలో, ఆయన మాటలు అంగీకరించి అవలంబించే విషయంలో పట్టుదల కలిగి ఉండు. उसकी बातों को सुनकर ग्रहण कर स्वीकार करने के विषय में आप जिद्दी बने रहो, అప్పుడే నువ్వు శ్రద్ధగా ఆలకించినట్లు, అంగీకరించినట్లు, అవలంబించినట్లు. तभी आप श्रद्धा से सुनने वाले, ग्रहण करने वाले, पालन करने वाले रहोगे। సో ఈ మిగిలిన విషయాల్లో పట్టుదల కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏమి లేదు. बाकी विषयों में जिद रखेंगे उससे कोई फायदा नहीं है। ఇంకా చెప్పాలంటే దాని వల్ల మన పట్టుదల వల్ల నరకానికి వెళ్తాం కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాం. इस तरह के जिद से हम नरक जाएंगे, स्वर्ग राज्य तो नहीं जाएंगे। అందుకే అంటాం కొంత ఆట విడుపులో ఉండాలమ్మా, అంత పట్టుదల పనికిరావు అంటాం. इसलिए हम कई बार बोलते हैं कि इतना जिद्दी बनना जरूरत नहीं है, కానీ దేవుని విషయాలు, దేవుని కార్యాలు చేయాలంటే పట్టుదల అవసరం. लेकिन प्रभु के विषय में चलना है, प्रभु का कार्य करना है, तो हमें प्रभु के विषय में जिद्दी बने रहना है। అందుకే ఇక్కడ చూడండి, इसलिए यहाँ देखिए, ఇక్కడ ఏమన్నాడు 13వ వచనంలో, इसी में 13 अध्याय वचन में देखेंगे, ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనుము. नीति वचन 4:13, शिक्षा को पकड़े रहे उसे छोड़ ना दे। 4:4 అన్నట్లుగానే 4:4 में जैसे कहा, పట్టుదలతో పట్టుకో అన్నట్లుగా जिद के साथ पकड़े रहो, ఆ ఉపదేశాన్ని విడిచిపెట్టగా గట్టిగా పట్టుకో. उस शिक्षा को छोड़ो मत, थामे रहो, అది నీకు జీవముగా ఉంటుంది. उसकी रक्षा होगी, उससे तेरा जीवन मिलेगा। అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండుము అంటున్నాడు. वो तेरा जीवन है इसलिए उसे पालो, అంటే పొంది ఉండాల, పాకి रहना है, పొంది ఉండాలంట. पाक अपने पास रखे रहना है उसको, అంటే ఆ జీవాన్ని పట్టుదలతో పట్టుకుని ఉండాలి. उस जीवन को जिद के साथ थामे रहना है। ఆ జీవం అంటే ఏంటి? तो जीवन मतलब क्या है? ఆయన మాటలు ఆలకించి అంగీకరించి అవలంబించటం. उसकी बातों को सुनकर ग्रहण कर उसका पालन करना। అవలంబించాలంటే మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి पालन करना अपने पूरे चाल चलन पर प्रभु यीशु मसीह को ही अधिकार देना। అప్పుడు మన ప్రార్థనల విషయం ఏమై ఉండాలి? तब हमारी प्रार्थना क्या होनी चाहिए? నీ మార్గమును నాకు స్పష్టంగా బోధించు ప్రభు అనే प्रभु విధంగా ఉండాలి. मार्ग मेरे सामने स्पष्ट रूप से प्रकट करो। అప్పుడు అలా ప్రార్థన చేసినప్పుడు जब इस तरह हम प्रार्थना करेंगे, ఖచ్చితంగా ఆ జీవమును పొందిన వారిగా ఉంటాం మనం. हम जरूर उस जीवन को पाने वाले बने रहेंगे, లేకపోతే పోగొట్టుకున్న వారిగా ఉంటాం. नहीं तो खो देंगे। అంటే ఒకప్పుడు పొందాం కానీ పోగొట్టుకున్నాం. मतलब एक समय हमने पा लिया था, खो दिया है। మన చాలా మంది సాక్ష్యాల్లో ఏమని విషయాలు బయటకు వస్తుంటే తెలుసా? बहुत लोगों की गवाहियां सुनते हैं तो क्या बातें हम सुनते हैं, ఒకప్పుడు అలా చేసేవాళ్ళం, ఒకప్పుడు అలా చేసేవాళ్ళం, ఒకప్పుడు అలా एक చేసేవాళ్ళం. समय ऐसे करते थे, एक समय वैसा करते थे, एक समय ऐसे चलते थे। కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? लेकिन प्रभु क्या कहता है? ప్రజెంట్ అడుగుతున్నాడు. अभी का वर्तमान पूछता है, ప్రస్తుత కాలం నువ్వు ఎలా ఉన్నావు अभी అంటున్నాడు. वर्तमान समय में आप कैसे हो కాబట్టి करके पूछता జీవాన్ని है। పొంది ఉండు. इसलिए जीवन को पाओ, నువ్వు రక్షణ పొందావు కదా, आपने उद्धार पा ఆ लिया, రక్షణను పొందిన వాడి పొందినట్టుగానే ఉండు. उस उद्धार को पाया है तो उसको ऐसे ही थामे रहो। నువ్వు మారు మనసు పొందావు కదా, आपने मन फिराव पाया है, మారు మనసు పొందినట్లుగానే मन ఉండు. फिराव को थामे रहो, पाने वाले बने रहो। నువ్వు విశ్వాసం ఉంచావుగా, विश्वास रखा है, ఒక విశ్వాసం ఎలా ఉండాలో అలాగే एक ఉండు. विश्वासी को कैसे रहना चाहिए वैसे ही रहो।
యేసుక్రీస్తుని అంగీకరించావు కదా, यीशु मसीह को स्वीकार किया है ना, అంగీకరించిన వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉండు. स्वीकार करने वाले कैसे रहते हैं वैसे रहो, అలా కాకుండా ऐसे ना रहते हुए అంగీకరించకుండా ఉన్న వాళ్ళలాగా ఉన్నామనుకో, स्वीकार करने के बाद भी जो लोग स्वीकार नहीं करते वैसा जीवन जिएंगे तो, లేక రక్షణ పొందని వారిలాగా నువ్వు ఉన్నావనుకో, उद्धार पाके भी जिन्होंने उद्धार नहीं पाया वैसे जिएंगे तो నీవు రక్షణ పొందింది ఎక్కడ? आपने कहाँ उद्धार पाया, నువ్వు ఎక్కడ యేసుక్రీస్తుని అంగీకరించావు, कहाँ आपने यीशु मसीह को स्वीकार ఎక్కడ किया, విశ్వాసం ఉంచావు? कहाँ आपने विश्वास అంటే रखा। ప్రస్తుత కాలంలో నీ ప్రవర్తన సరైనదిగా లేదు. मतलब अभी वर्तमान के समय में आपका चाल चलन ढंग का नहीं है, అందుకే అంటున్నాడు ఆ జీవాన్ని పొంది ఉండుము. इसलिए कहता है कि उस जीवन को पाके रहो। అంటే ఎప్పుడు కూడా కంటిన్యూగా నడుస్తూ ఉండాలి. ఆ జీవము అనేది మన జీవం ఉన్నంత వరకు ఆ జీవం అనేది మనతో నడుస్తూనే ఉండాలి. उस जीवन को थामे रहना है, जब तक हमारा जीवन है इस दुनिया में वो जीवन भी हमारे साथ रहना चाहिए, అందుకే ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. इसलिए हमें बड़े ध्यान से रहना चाहिए। కేవలం మాటలు చెప్పుకున్నంత సులభం కాదు ఇది. जितना हम आपस में बातें कर रहे हैं इतना आसान नहीं है ये, లేకపోతే కేవలం వచ్చి కూర్చుని ఆ విన్నాంలే హాజరేమిలే అనుకున్నంత వరకు కాదు ఇది. आकर हमने बैठ गए, हमने सुन लिया, हाजिरी हमारी लग गई, तो इतना आसान नहीं है ये। కానీ ఏం వింటున్నామో జాగ్రత్తగా వినాలి. क्या सुन रहे हैं इस विषय में भी ध्यान से सुनना है। విన్నదాన్ని అవును నిజమే అని అంగీకరించాలి. जो सुनते हो कि हाँ ये सच है करके स्वीकार भी करना है। అంగీకరించావంటే దాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో అవలంబించాలి. उसको स्वीकार करा है तो जरूर अपने जीवन में उसका पालन भी आपको करना ही అది है। కొంత ఈ లోకంలో ఉండగా మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. ये सारा काम करते समय जब तक इस संसार में हमें थोड़ी परेशानी तो लगेगी, అందుకు దావీదులాగా ప్రార్థించే ప్రార్థన ఉండాలి మనకి. इसीलिए दाऊद जैसे प्रार्थना करते वैसी प्रार्थना हमारे जीवन में होनी చాలా चाहिए। చక్కటి ప్రార్థన చేశాడు కదా. बहुत ही अच्छी प्रार्थना उसने की है। నీ నీతి ప్రకారంగా నడిపించు నన్ను, अपनी धार्मिकता के अनुसार मुझे चलाओ, నీ మార్గం నాకు స్పష్టంగా కనుపరచు. आपका मार्ग मुझे सही रूप से दिखाओ, అంటే ఇంకా నేను ఎంత నేర్చుకోవాలో నాకు అంత నేర్పు, और मुझे जितना सीखना है प्रभु उतना सिखाओ, ఇంకా ఎంత తెలుసుకోవాలో అంత తెలియచేయి నాకు. और जितना जानना है प्रभु वो सारी बातें मुझे बताओ, నేను ఇంకా ఎంత ఒప్పుకోవాలో అంతగా ఒప్పుకోలు నాకు దయచేయి. मुझे और कितनी बातों को आपके सामने मानना है और सारी बातें प्रभु मुझे याद दिलाओ, నేను ఎంతగా విధేయుడవ్వాలో అంతగా విధేయత నాకు నేర్పించు. कितना मुझे आपके अधीन होना है उतना अधीन होने का स्वभाव मुझे सिखाओ, నేను ఇంకెంతగా నీకు ఎదుట మారు మనసు కలిగి ఉండాలో అంతటి మారు మనసు నాకు నేర్పు ప్రభు అని आपके सामने कितना मन फिराव मुझे रखना है वो मन फिराव मुझे सिखाओ करके प्रभु से మన ప్రార్థనలో నిత్యం ఈ విషయాలు ఎక్కువగా ఉండాలి. मांगना है, और हर समय हमारी प्रार्थना में ये बातें होनी चाहिए। అలా మన ప్రార్థన ఉంటే इस तरह की प्रार्थना हमारी होगी तो, ఇందాక మనం చదువుకున్న 10వ వచనంలో हमने भी 10वें वचन में पढ़ा था, అప్పుడు ఏమంటున్నాడు అక్కడ, अब वो क्या कहता है, ఆలకించి అంగీకరించిన ఎడల बातें सुनकर ग्रहण करने से నీకేమవుతుందంట, क्या होगा, హృదయర్ఘాయుష్మంతుడు. आपकी आयु बढ़ेगी। అంటే దేవునికి మహిమ నిన్ను సజీవుల లెక్కలో ఉంచడాన్ని బట్టి. मतलब आपकी परमेश्वर की महिमा होगी आपको जीवित रखने की वजह से, ఎందుకంటే నువ్వు దేవుని గురించి గొప్ప సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుతావు కాబట్టి. क्योंकि प्रभु की गवाही के रूप में इस संसार में आप जीते रहोगे। కాబట్టి ఇక్కడ 14, 15 వచనాలు కూడా చూద్దాం. 14 और 15 वचन एक बार देखेंगे। సామెతల గ్రంథంలో नीति वचन 4 अध्याय में, భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోమ్ము సాగిపోమ్ము. दुष्टों की राह में पाँव न रखना और न बुरे लोगों के मार्ग पर चलना, उसे छोड़ दे, उसके पास से भी ना चल, उसके निकट से मुड़कर आगे बढ़ जा। ఇక్కడ మనం ఏం చేయాలా, हमें यहाँ क्या करना है, 14, 15 వచనాలు 14 और 15 वचन। మనం నిజంగా దేవుని మాటలు అంగీకరించి ఆలకించి ఆ గైకొన్న స్థితిలో ఉండాలి అని ఆశపడితే గనుక, सच में यदि हम आशा रखते हैं प्रभु की बातों को सुनना है, ग्रहण करना है, उसका पालन करना है तो దుష్టుల మార్గములో వాళ్ళ త్రోవలో చేరొద్దట, दुष्टों के राह पे पैर भी नहीं रखना है, వాళ్ళ యొక్క మార్గాల్లో నడవద్దంట, उनके मार्गों पर चलना भी नहीं है, దాని యందు ప్రవేశింపక వాళ్ళ మార్గాల్లో ప్రవేశించుకోకుండా తప్పించుకునే మార్గం వెతుక్కోవాలంట. उसके मार्ग में ना जाए इसलिए मुड़कर अलग मार्ग में जाना है, దాని నుండి తొలగి అక్కడే ఉండకుండా సాగిపో అంటున్నాడు. वहां से मुड़कर आगे बढ़ चलो, वहां मत रुको करके कहता है। కేవలం దాని నుండి తొలగటమే కాదు, सिर्फ वहां से मुड़ना या हटना नहीं है, తొలగి పక్క నుంచి ఏమవుతుంది, मुड़कर हटकर बगल में खड़े रहेंगे तो क्या होगा, మళ్ళీ ఎప్పుడైనా మన మనసు అట్లాగొచ్చు, कभी ना कभी फिर हमारा मन वहां खींच के ले లేక जाएगा, ఆ దుష్టుడు ఎప్పుడైనా మనల్ని ఆకర్షించవచ్చు. नहीं तो वो दुष्ट हमें कभी भी आकर्षित कर सकता కాబట్టి है। దాని నుండి తొలగిన మనం దాని నుండి ముందుకు సాగిపోవాలి. उससे हटकर मुड़कर आगे बढ़ते चले जाना है, అంటే ఆ స్థితిని అధిగమించి వెళ్ళిపోతూ ఉండాలి. उस हालत को बढ़ाकर आगे बढ़ते जाना चाहिए हमें। అందుకే మనకు కీర్తన గ్రంథం కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది కదా, इसलिए भजन संहिता 1 अध्याय 1 वचन में भी कहा गया है ना, ఏమని చెప్పబడింది, क्या कहा गया है, ఎవరు ధన్యులని చెప్పబడింది, कौन है धन्य करके बताया गया है, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, जो दुष्टों की युक्ति के अनुसार नहीं चलते, పాపుల మార్గమున నిలువక, न पापियों के मार्ग में खड़े होते हैं, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక. न ठट्ठा करने वालों की मंडली में बैठते हैं। అంటే ఎవరైతే నిజంగా నీతిమంతులవి దేవుని నీతి మార్గములో లేక యథార్థ మార్గమును విన్నది విన్నట్టుగా పాటిస్తున్నాము అంటారు,
जो कोई कहता है हम धर्मी इंसान है, प्रभु की बातों को सुनकर जैसा सुनते हैं वैसे ही ग्रहण करके पालन करते हैं करके बोलते हैं, వాళ్ళు ఏం చేయాలా? उन्हें क्या करना चाहिए? ఈ లోకంలో ఒక గమనిక కలిగి ఉండాలి. इस संसार में होश के साथ रहना चाहिए, ఎవరు లోకానుసారంగా బ్రతుకుతున్నారు, एक जानकारी होनी चाहिए कौन संसार के अनुसार चलता ఎవరు है, నామకార్థ స్థితిలో బ్రతుకుతున్నారు. कौन नाम मात्र हालत में चलता है। అట్లాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. इस तरह के लोगों से ध्यान से रहना है, వాళ్ళతో కలిసిపోయినట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు. उनके साथ मिला जुला स्वभाव हमारा नहीं होना కాబట్టి चाहिए। వారి నుండి తొలగి ఏమంటున్నాడో చూడండి సామెత గ్రంథము इसलिए नीति वचन में क्या कहता है देखेंगे। 1వ అధ్యాయం 15వ వచనంలో, पहला अध्याय 15वें वचन में, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకో. तो हे मेरे पुत्र तू उनके संग मार्ग में ना चलना, वरन उनकी डगर में पांव भी ना रखना। చాలా మంది ఏమంటారు తెలుసా? बहुत से लोग क्या कहते हैं, అసలు నేను అనుకోలేదండి ఇలాగ చేస్తానని, मैंने तो सोचा भी नहीं था ऐसा मैं करूंगा, నా ద్వారా ఇలాగంటి కార్యాలు జరిగితే నేను ఊహించలా, मेरे द्वारा इस तरह के कार्य होंगे करके मैंने सोचा भी नहीं, అసలు నా భక్తిని ఇలా పోగొట్టుకుంటానని నేను मेरी అనుకోలేదు, भक्ति को मैं इस तरह खो दूंगा करके मैंने सोचा भी नहीं। అసలు ఇది చేయటము ఇంత అపవిత్రత అని నాకు అర్థమే కాల. इस तरह करने से अपवित्रता होगी करके मैंने जाना ही नहीं। అంత ఎందుకు అర్థం కాలేదు? क्यों नहीं समझ पाए? ఎందుకు అర్థం కాలేదు? क्यों नहीं समझ पाए? ఎక్కడ ఉంటే వీళ్ళు భక్తిహీనులు, దుష్టులు, వీళ్ళ మార్గము దేవునికి హేయమనేది, వీరితో జత కూడి నడవకూడదు అన్నది తెలియక ये भक्तिहीन लोग हैं, ये दुष्ट लोग हैं, इनके मार्ग में हमें नहीं जाना है करके अनजाने में रहते हैं। అందువల్ల ఏమవుతుంది? इसलिए क्या होता है, అది అక్కడే ఉండిపోవటం వల్ల వాళ్ళు కూడా భక్తిహీనుల్లాగా దుష్టుల్లాగా మారిపోయే ప్రమాదం ఉంది. वहीं पे रहने से वो भी भक्तिहीन लोग, वो भी दुष्ट लोग बन जाएंगे। అందుకే అంటున్నాడు వారి మార్గాల్లోకి పోకు నా కుమారుడా, जिसे कहता है उनके मार्गों में मत जाओ मेरे पुत्र, వాళ్ళ త్రోవల్లో అస్సలు నడవబాకు. उसका जो मार्ग है उसमें बिल्कुल चलना भी मत। ఒకవేళ ఆ మార్గంలో ఉన్నామేమో చూసుకుని ఆ మార్గం గనుక తప్పు మార్గం అనిపిస్తే నువ్వు వెనకంచి వెయ్యి అంటున్నాడు. यदि आप उस मार्ग में हो करके आपने जान लिया है तो वहां से हट जाओ। అంటే నువ్వు అందుకు నీకు మెళుకు కావాలా లేదా? इसके लिए आपको होश में रहने की जरूरत है या नहीं? నువ్వు విశ్వసించిన విశ్వాసం నువ్వు వేస్తున్న అడుగు, నువ్వెవరితో ఆ సన్నిహితంగా ఉంటున్నావు, అడు దుష్టుల, లోకానుసారుల, భక్తిహీనుల, నామకార్థుల అన్న జ్ఞానం లేకుండా ఉన్నావు అనుకో, यदि आपके पास जो विश्वास है फिर भी आपके अंदर ये ज्ञान नहीं है, वो सही लोग हैं, गलत लोग हैं, दुष्ट लोग हैं, तो నీ ఆలోచన లేకుండా ఉన్నావు అనుకో, इस तरह का विचार नहीं होगा तो ఆ త్రోవలు దుష్ట త్రోవలని, భక్తిహీనుల మార్గాలని నీకు అర్థం కావు. वो मार्ग दुष्ट का मार्ग है, भक्तिहीन लोगों का मार्ग है करके आपको समझ में भी नहीं आएगा। అయితే నువ్వు ఆలోచన కలిగి ఉంటే గనక, यदि आपके अंदर विचार होगा, నువ్వు జాగ్రత్తగా నీ ప్రవర్తన గురించి ఆలోచన కలిగి ఉంటే, अपने चाल चलन के विषय में अगर ध्यान से रहोगे, सोचते रहोगे, तो నా ప్రవర్తన అంతటి మీద అధికారిగా ఆయన ఒప్పుకున్నాను, मैंने अपने पूरे चाल चलन पर अधिकार प्रभु को दे दिया है, అయితే ఆయన చిత్తానుసారంగా ఉంటున్నానా లేదా, बस परखना है कि उसकी इच्छा के अनुसार मैं रहता हूँ या नहीं, నా మార్గాలు ఎలా ఉన్నాయి, मेरा मार्ग कैसा है, నా ఆలోచనలు ఎలా मेरे ఉన్నాయి, विचार कैसे నా हैं, తలంపులు ఎలా मेरा ఉన్నాయి, सोच कैसा నా है, కార్యాలు ఎలా मेरे ఉన్నాయి, कार्य कैसे हैं। అలా పరీక్షించుకుని అందుకే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మెలకుగా ఉండండి అని. इस तरह परखते रहो, इसलिए यीशु मसीह ने कहा जागते रहो। అలా మెలకుగా ఉంటే ఏం చేస్తాము? जागते रहेंगे तो क्या करेंगे, వెంటనే ఆ పాదాలు సరైన మార్గంలో ఇవ్వంటే వెంటనే వెనకలాగేసుకుంటాం. हमारे पाँव सही मार्ग में नहीं है तो तुरंत वहां से अपने पाँव को हटा देंगे। అందుకే అంటున్నాడు తప్పించుకో అక్కడి నుంచి అంటున్నాడు. इसलिए कहता है वहां से मुड़कर आगे बढ़ चलो। అది మనం చూసాం ఇప్పుడు 4వ అధ్యాయం 15వ వచనంలో. यही बात हमने चौथे अध्याय 15वें वचन में देखी है। దాని యందు ప్రవేశించక తప్పించుకుని తిరుగుము. उसमें ना चल, उससे मुड़कर आगे बढ़ चल, తప్పించుకుని తిరుగు. वहां से मुड़कर बचकर। చాలా మంది ఏం చేస్తారు? बहुत से लोग क्या करते हैं, ఓ పాస్టర్ గారు ఎదుటికొస్తే ఏదో ఒకటి అంటాడు, पास्टर जी सामने आ गए तो कुछ ना कुछ बोलेंगे, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు. इनसे हम बचकर निकलेंगे, अच्छी बात है करके सोचते हैं, ఎందుకంటే ఏదో ఒకటి అంటాడు. क्योंकि कुछ ना कुछ बोलेंगे। మొన్న ఒక రోజు ఒక చోటకి వెళ్ళాం, परसों एक जगह गए थे हम, అక్కడ ఒక విశ్వాసం చూసాం. वहां पे एक विश्वासी को हमने देखा। అన్ని జనులు కూడా ఉండరేమో అంత భయంకరంగా అలంకరణలో ఉన్నారు. अन्य जाति लोगों ने भी इतना श्रृंगार नहीं करते होंगे जितना श्रृंगार करके रखा था। तो ఒక సిస్టర్ చూసి ఆ సిస్టర్ తో అన్నారట, एक सिस्टर ने उन सिस्टर को देख के कहा, భాస్కర్ బ్రదర్ కంటపడ్డావా నువ్వు అన్నారట. भास्कर ब्रदर जी के सामने आप आए क्या? అమ్మో నేను రాలేదన్నది అంట. वो स्त्री ने कहा नहीं नहीं मैं उनके सामने नहीं आई, కానీ అనుకోకుండా మాకు ఎదురుపడింది. अचानक हमारे सामने आ गई।
చక్కగా ప్రైజ్ లాడ్ బ్రదర్ అంటారు. और कहने लगी प्रेज लॉर्ड ब्रदर। చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం గోరింటాకే. देखा जाए तो पूरे हाथ में मेहंदी लगी हुई है। ఎంత డిజైన్ గోరింటాకులు ఎక్కడి నుంచి ఇక్కడ దాకా. वहाँ पूरे हाथ में मेहंदी अच्छे डिजाइन के साथ। ఇక మిగిలినవన్నీ ఇంకా పూలు గంగరెద్దులకు పుల్లు అలంకరణ, జుట్టు కూడా విగ్గు పెట్టుకుంది చిన్న కింద దాకా ఉండేలాగా. उसके बालों में भी विग लगा लिया, सर से लेकर पांव तक पूरी तरह श्रृंगार करके गहने पहने हुए थे। అంతేగాక ఇంత పొడుగునా అంటే కనీసం 3 మూరలు పొడవుగా పెట్టుకుంది పూలు. और फूल भी बहुत ज्यादा ऊपर से नीचे तक अपने बालों में लगा के అంటే रखे। ఈ అలంకరణ లేదు అంటానికి లేదు, అంత పొత్తడు బొమ్మంటాను చూసి అలా తయారైపోయింది. देखने के लिए ऐसा लगेगा कि एक भी श्रृंगार की कमी नहीं रखी, पूरी तरह एक गुड़िया की तरह तैयार हो गई। ఆమె ముందు నుంచి అలాగా ఉండేదైతే మనం अगर वो पहले से ही शुरुआत से ही ऐसी रहने वाली स्त्री है तो हम बात नहीं करेंगे ఇక్కడ उनके विषय దగ్గర మనం సామెతల గ్రంథంలో చూసినట్లుగా में। नीति वचन में जैसे हम देखते हैं 11-12 వచనాల్లో చూసాం. 11 और 12 वचन में देखा, నీకు నేను బోధించాను, मैंने तुम पर प्रकट किया, నువ్వు ఆలకించావు. आपने स्वीकार किया। అంటే నువ్వు ఒకప్పుడు ఈ సందేశాన్ని పొంది ఉన్నావు, मतलब एक समय आपने संदेश को पाया था, स्वीकार किया था, కానీ ఇప్పుడు लेकिन अब ఆ మార్గాలు చెరుపు వేసుకోవటం వల్ల अपने मार्ग से आप भटक गए। ఆ స్థితిలో తయారైపోయింది ఆ సిస్టర్. अब वो सिस्टर इस तरह बन गई। ఇంకా బ్రదర్ ఇంకా ప్రైజ్ లాడ్ చెప్పలా. ब्रदर ने उन्हें प्रेज लॉर्ड नहीं बोला, ఏందమ్మా ఈ అవతారం అన్నాడు. बस कहा कि क्या है ये सब। ఏంటి తప్పు పెట్టుకుంటే అంది. तो कहने लगी क्या हो गया, सब लगाने से गलती है क्या? నేను అందరి ముందు బహిరంగంగా తిడితే బాగుండదని सबके सामने डांटने से अच्छा नहीं होगा करके ఆమె 2 చేతులు గట్టిగా నా ముందుకు లాక్కొని दोनों हाथ पकड़ के मैंने अपनी ओर उस सिस्टर को खींचा। ఆమె చెవి దగ్గర నా నోరు పెట్టి मैंने उनके कान में कहा, ఇది తప్పు కాకపోతే ఒకప్పుడు నువ్వు సమర్పించుకుని అన్ని వదిలేసుకున్నావా, అది తప్పా అని అన్నా. मैंने कहा अगर ये गलत नहीं है लगाना, तो एक समय तुमने प्रभु के सामने स्वीकार करा और सब कुछ निकाल दिया था कि मैं समर्पित करती हूँ, क्या वो गलत है? అదన్నా గలత తప్పై ఉండాలి, ఇదన్నా తప్పై एक ఉండాలి. समय तुमने ऐसा किया था, या तो वो गलत होगा, नहीं तो अभी ये जो कर रहे हैं ये गलत होगा। అది తప్పు కాదు అంది. तो उन्होंने कहा नहीं, वो समय मैंने जो किया था वो गलत नहीं है। మరి ఇది తప్పేగా. तो मैंने कहा ये तो गलत है फिर। కానీ ఇది తప్పని తెలుసుకోలేని అంధత్వంలో ఉంది. ये गलत है करके ना जानने वाला अंधापन उसके अंदर है। చూసారా. देखा, అందుకని ఆ సహవాసం అనేది కొంచెం వరకు ఆ బలహీనంగా ఉండే మనుషుల వైపు వెళ్ళిపోయింది అనుకోండి. ये संगति कमजोर लोगों के साथ होने लगेगी तो, ఎందుకంటే ముందు మన దగ్గర ఉన్నప్పుడు చక్కగా ఉంది. क्योंकि जब हमारे पास थी बहुत अच्छे से थी। అలాంటి పరిస్థితి ఒక్కటి కూడా తన దగ్గర లేదు. इस तरह की हालत एक भी नहीं थी उनके अंदर। అంటారు కదా, అవకాశం వచ్చే చిటికలు పట్టుకుని సంకలో దూరేవింది అంటారు చూసావా. कहते हैं ना, मौका मिला एक छोटी सी उंगली ले ली तो पूरा का पूरा हाथ खींच लिया। అలాగే కొంచెం లోకంలో అడుగు పెట్టేటప్పటికి इसी तरह जब थोड़ा सा कदम संसार में रख दिया, ఆమెకు అసలుకి ఇది తప్ప ఒప్పు అనేది అర్థం కాని స్థితిలో మొత్తం భయంకరమైన అలంకారం. अब उसे पता नहीं चल रहा है सही है या गलत, ऊपर से नीचे तक पूरी तरह श्रृंगार से भरा हुआ जीवन। చూసారా ఎంత సాతానుడు పొంచి ఉంటాడు. देखो शैतान कितना मौका ढूंढता है हमें पकड़ने के लिए। అందుకే ఆలకించాలన్న మనసు ఉండాలి, इसलिए सुनने का मन होना चाहिए, జాగ్రత్తగా అంగీకరించాలి, ध्यान से ग्रहण करना है, అవలంబించాలి. उसका पालन भी करना है। అప్పుడు అవలంబించాలి అంటే దేవుని ఎదుట అవలంబించే మనసు కోసం ప్రార్థన చేయాలి. पालन करना है तो प्रभु के सामने प्रार्थना करना है कि प्रभु पालन करने वाला मन मुझे दे दो, ఎందుకంటే ఆయన సందేశం మనకు బోధించి ఉన్నాడు. क्योंकि उसने अपना उद्देश्य हमें दिखा दिया है, ఆ बता दिया జీవాన్ని है। ఆ జీవాన్ని మనం పొందుకుని ఉన్నాం. उस जीवन को हम पा चुके हैं, అయితే ఈ పొందుకున్న దాన్ని పోగొట్టుకోవచ్చు. जो पा चुके हैं उसको हम खोए ना। రెండు చిన్న ప్రార్థన చేసి, आइए छोटी सी प्रार्थना करें। నిత్యుడగు తండ్రి జీవాధిపతి నీ పాదానికి వందనాలు ప్రభా. अनंत जीवन देने वाले प्रभु आपके चरणों को धन्यवाद करते हैं। ప్రతిదినం మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న తండ్రి స్తోత్రం. हर दिन हमसे बात करने की इच्छा रख रहे प्रभु, धन्यवाद हो। వివేకం కలిగేలాగా నీ మాటలు ఆలకించమంటున్నారు. बुद्धि पाने के हिसाब से आपके वचन को ध्यान से सुनने के लिए कहते हैं, అంగీకరించే మనసుతో వినమంటున్నారు. ग्रहण करने वाले मन से सुनने के लिए कहते हैं, అవలంబించమని చెప్తున్నారు. और पालन करने के लिए कहते हैं प्रभु। అప్పుడు మేము దీర్ఘాయుష్మంతులుగా ఉంటామని. तब हमारी आयु बढ़ेगी। అయితే ప్రభా దానికోసం మేము ప్రార్థించే వారిగా కూడా ఉండాలి. प्रभु उस विषय के लिए हमें प्रार्थना भी करते रहना మా चाहिए। ప్రార్థనలో అనేక లోకపరమైన ఆశల గురించిన విషయాలు ఉంటాయి. हमारी प्रार्थना में संसार की बहुत सारी आशाओं की అయితే प्रार्थना మా होती ప్రభా है। మా మనోనేత్రాలు వెలిగించండి. प्रभु हमारी मन की आंखों को आप जलाइए, ఈ లోకపరమైన వాటి వైపు కాకుండా इस संसार की ओर ना रहते हुए ఆ జీవ మార్గము యథార్థ మార్గం వైపు మేము నడుచుకోగలిగినట్లుగా जीवन के मार्ग, सीधे मार्ग, सच्चे मार्ग में हम सब चल सके। దావీదులాగా ప్రార్థించే మనసును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, दाऊद की तरह प्रार्थना करने वाला मन हर एक को देने के लिए, మరలా నీ సన్నిధిలో కూడుకునే పర్యంతం వరకు जब तक आपके समुख फिर से हम इकट्ठा नहीं होते, అప్పటి వరకు ఈ వాక్యాన్ని నెమరు వేసుకుని దిద్దుకునే వారిగా ఉండడానికి కృప तब तक చూపమని आपके वचन को ध्यान करते हुए अपने जीवन को सुधारने वाले बनने के लिए अनुग्रह दिखाइए। యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. यीशु मसीह के नाम से विनती करते हैं पिता, ఆమేన్. आमीन आमीन। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड।